బీజేపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నేతలపై టీపీసీసీ సీరియస్ అయింది. యూత్ కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యాలయాలపై దాడులు సరికాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ఉండాలని సూచించారు. బీజేపీ నేతలు కూడా దాడులు చేయడం సరికాదని, శాంతి భద్రతల విషయంలో బీజేపీ నేతలు సహకరించాలని ఆయన కోరారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈ రోజు ఉదయం నుంచి గాంధీ భవన్, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్, అటు బీజేపీ కార్యాలయం వద్ద కూడా ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ పైన బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు యూత్ కాంగ్రెస్ నిరసనకైతే దిగింది. ముఖ్యంగా ఈ రోజు బీజేపీ నేతకు సంబంధించిన దిష్టి బొమ్మను దగ్ధం చేస్తామని చెప్పేసి మొదటగా సమాచారం ఇచ్చారు. గాంధీ భవన్ వద్ద ఆందోళన చేస్తామని చెప్పేసి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జిక్కిడి శివచరణ్ రెడ్డి దీనికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దీన్ని పూర్తిగా భిన్నంగా గాంధీ భవన్ వద్ద కాకుండా నేరుగా కొంతమంది యూత్ కాంగ్రెస్ నేతలతో కలిసి నేరుగా బీజేపీ కార్యాలయం వైపు ముట్టడిగా యత్నంగా చేశారు. అక్కడ బీజేపీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసే విధంగా చేసేందుకు ప్రయత్నంలో భాగంగా అక్కడ దాకా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారిగా వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది. ఒక ఘర్షణ వాతావరణం నెలకొనడం కానీ అక్కడ బీజేపీ కార్యకర్తలు కూడా అటాక్ చేయడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, ఒకరికి తీవ్రంగా తలకు గాయం కావడం, ఇవన్నీ పరిణామాలు అయితే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి ప్రతిగా బీజేపీ కార్యాలయం వద్దకు వెళ్లి దాడి చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రతిగా గాంధీ భవన్ వద్ద కూడా వచ్చి సాయంత్రం వచ్చి కూడా దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ పరిణామాలంతా కూడా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీయడం జరిగింది. మొత్తం అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా ఆరా తీసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూత్ కాంగ్రెస్ నేతలు వెళ్లి దాడి చేసే దానిపైన కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇటువంటి పరిణామాలు చేయడం కరెక్ట్ కాదు, శాంతియుతంగా నిరసనలు చేయాలి తప్ప ఒక పార్టీ పైన మరో పార్టీ వాళ్ళు వెళ్లి దాడి చేయడం, ఆందోళన చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా యూత్ కాంగ్రెస్ నేతలను కూడా హెచ్చరించడం జరిగింది. ఓకే ప్రతాప్.